ఉత్తరాఖండ్లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను అవమానించారంటూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కిసాన్ నగర్ మహాత్మాగాంధీ విగ్రహం నుంచి కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. చొప్పదండి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ బైడిపల్లి సత్యం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. కుల వివక్ష అంటరానితనం ఇంకా కొనసాగడం దురదృష్టకరమని మేడిపల్లి సత్యం అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఈ దేశంలో కుల వివక్ష అంటరానితనం పోకపోవడం చాలా దురదృష్టకరం. సాక్షాత్తు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్నో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు 2 రోజుల కిందట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్ద్వానీ అనే ప్రాంతంలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రాంతాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ దుష్ట శక్తులు ఆ సభా ప్రాంగణాన్ని మల్లికార్జున ఖర్గే గారు ఈ సభా ప్రాంగణంలో మాట్లాడినరు. వారు ఇక్కడ అడుగుపెట్టినరు. ఈ ప్రాంతమంతా మలినమైందని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందినటువంటి దుండగులు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం, ఇది నిజంగా ఒక మల్లికార్జున ఖర్గే గారికి జరిగినటువంటి అన్యాయం అవమానమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత బహుజనులకు జరిగినటువంటి అన్యాయం. 2014 నుంచి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సర్కార్, అటు నరేంద్ర మోడీ గారు ఇటు అమిత్ షా గారు దళితుల్ని బహుజనుల్ని అడుగడుగున అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.